ఆ కుశనాభుడు తనకి కలిగిన నూర్గురు కుమార్తెల్ని కన్యాదానం చేసేశాడు. ఇప్పుడు ఒక కొడుకు కావాలి అని పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు ఈ కుశనాభుడి యొక్క తండ్రి గారైనటువంటి కుశుడు వచ్చి ఒక ఆశీర్వచనం చేశాడు. పుత్రస్తే సదృశ పుత్ర భవిష్యతి సుధార్మిక గాధిం ప్రాప్యసి తేన త్వం కీర్తిం లోకోచ శాశ్వతం. ఓ కుశనాభుడా, నువ్వు కుమారుడు కలగాలి అని పుత్రకామేష్టి చేస్తున్నావు. నువ్వు చేసిన సంకల్పం నెరవేరుతుంది. నీకు గాధి అనబడేటటువంటి కుమారుడు కలుగుతాడు. ఆ గాధి అన్న కుమారుడి వల్ల నువ్వు చాలా గొప్ప కీర్తిని పొందుతావని తండ్రి ఆశీర్వచనం చేసి ఉత్తమ లోకాలకి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసి. ఓ రామ, ఆ గాధి నా తండ్రి. విశ్వామిత్రుడు తన వంశక్రమాన్ని అక్కడ చెప్పాడు. చెప్పి ఆ గాధి నా తండ్రి అది చెప్పడం కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే, సపితామమ కాకుత్సా గాధి పరమధార్మిక కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. నేను ఆ కుశుడి వంశంలో పుట్టాను కదూ, అందుకని నన్ను కౌశికుడని పిలుస్తారు. అంతేకాదు, కాకుత్స ఓ రామ, మా తండ్రి పరమధార్మిక, గాధి పరమధార్మికుడు. రాముడు వింటున్నాడు. ఓ తండ్రి గారి గురించి మాట్లాడితే ఇట్లా మాట్లాడాలన్నమాట. తండ్రి గారు పక్కన ఉంటే కూడా ఎక్కువ మాట్లాడకూడదన్నమాట. తండ్రి అంత మర్యాదస్తుడు, అంత గౌరవనీయుడు అన్నమాట. తండ్రి కన్నా గౌరవనీయుడు కొడుక్కి లోకంలో ఉండడన్నమాట. నాకు ఇంతటి గురువు, ఇంతటి బ్రహ్మర్షి తన తాతను ఉద్దేశించి, తండ్రిని ఉద్దేశించి ఇట్లా మాట్లాడుతున్నాడు. వంశంలో పెద్దల్ని గౌరవించడం అంటే ఇది, కుటుంబ విలువలంటే ఇవి. మనిషి ఇట్లా బ్రతకాలి, ఇట్లా మర్యాద చూపించడం నేర్చుకోవాలి. చౌకుబారుతనంగా మాట్లాడకూడదు. తండ్రి గురించి కానీ తాత గురించి కానీ పరుషమైన మాట నోటి వెంట రావడానికి వీల్లేదన్నమాట. ఏమి విశ్వామిత్రుడు ఏమి మాట్లాడతాడు, ఆశ్చర్యపోతున్నాడు. రామ, నన్నందుకని కౌశికుడు అంటారు, గాధితనయుడు అంటారు, గాధేయుడు అంటారు. అంతేకాదు, నాకు ఒక అక్కగారుంది, ఆమె పేరు సత్యవతి. సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది. మా అక్క ఎంత గొప్పదో తెలుసా రామా? ఆమెని రుచకుడు అన్న ఆయనకి ఇచ్చి వివాహం చేశారు మా నాన్నగారు. ఆమె మహాపతివ్రత, భర్తని అట్లా అనుగమించింది. ఆమె చేసిన పాతివ్రత్యానికి ఆమె సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు ఇక్కడ లోకంలో అందరికీ కూడా నేను ఉపయోగపడాలి, కేవలం నేను స్వర్గానికి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఉపయోగపడాలని ఆమె నదిగా ప్రవహించింది. హిమవత్ పర్వతం మీద ప్రవహిస్తున్న కౌశికీ నది మా అక్క సత్యవతి. నాకు మా అక్క అంటే చాలా ప్రేమ. రామ, నేను ఈ సిద్ధాశ్రమంలో యజ్ఞం అయిపోయాక జనకుడి దగ్గర యజ్ఞం పూర్తి చేసి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. అక్కడ కౌశికీ నది ఒడ్డున ఉండిపోతాను. అది మా అక్క శరీరం కాదు, మా అక్క అంటే నాకు చాలా ప్రేమ. మా అక్కతోనే ఉన్న అనుభూతిని పొందుతాను. అక్కడే ఉండి అక్కడే స్నానం చేసి అక్కడే అనుష్ఠానం చేసుకుంటూ అక్కడే తపస్సులో ఉంటాను. కాబట్టి అట్నుంచి నేను మళ్ళీ ఉత్తరంగా వెళ్ళిపోతాను. ఉత్తర దిశ ఉత్తమ దిశ, ఉత్తరంగా హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. అది మా అక్క కథ అని చెప్పి అకస్మాత్తుగా రాముడితో అన్నాడు, రామ, నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో సమయం దాటిపోయింది, అర్ధరాత్రి గడిచిపోయింది, నిద్రపో, భద్రంతే, నీకు మంగళమగుగాక. నువ్వు బాగా నిద్రపోకపోతే రేపు మళ్ళీ ప్రయాణంలో విఘ్నం కలుగుతుంది. ఎందుకనంటే బడలిపోతే నడవలేవు కదూ, అందుకని బాగా నిద్రపో. వృక్షాలు నిశ్శబ్దంగా ఉన్నాయి, ఎక్కడా కదలడం లేదు. మృగ పశు పక్ష్యాదులన్నీ కూడా తమ తమ స్థానాల్లో అణిగి ఉన్నాయి. రాత్రి బాగా వ్యాపించింది. ఎంత అందంగా మాట్లాడతాడో అసలు. చెట్లలోకి ఆకులలోకి కూడా చీకటి చొరబడి వ్యాపించింది. చీకటిట మామూలుగా కాదుట, అసలు ఎక్కడ సందు లేకుండా దూరిపోయి వ్యాపించిందిట. అందుకని ఇక ఏమీ కనపట్టలేదుట. అసలు ఆ ప్రకృతి పరిశీలనాన్ని, చీకటిని కూడా అంత బాగా పరిశీలించి మాట్లాడచ్చా?
అంత ప్రేమ శిష్యుడి మీద. కాబట్టి నక్షత్రంలో ఆకాశంలో నక్షత్రాలన్నీ ఆకాశానికి ఉన్న కళ్ళులా, ఆకాశం అన్ని కళ్ళతో భూమి వైపు చూస్తోందా అన్నట్టుగా ఉంది రామ అన్నాడు. నాకు ఎప్పుడైనా కాకినాడలో గోశాలలోంచి రాత్రి వేళ బయటకు వస్తుంటే ఆకాశంలో నక్షత్రాలు కనబడితే నాకు విశ్వామిత్రుడి మాటలు గుర్తొస్తాయి. అసలు ఎలా మాట్లాడాడురా, ఎలా అన్వయం చేస్తాడు, అసలు ఆ ప్రకృతిని అలా ఎలా పరిశీలనం చేస్తాడు అని కన్నులతో చూస్తున్నట్లుంది రామ. చంద్రుడు బాగా పైకొచ్చాడు, లోకాన్నంతటినీ కూడా ప్రసన్నంగా ఉంచాడు. అయితే రాత్రి సంచరించేటటువంటి ఉగ్రభూతములు, యక్షులు, రాక్షసులు, నరమాంస భక్షకులు అంతటా తిరుగుతున్నారు. రామ నీకు మంగళమగుగాక. ఎంత బెంగో, ఎంత తాపత్రయమో, ఆ రాముడి మీద ఎంత ప్రీతో వెంటనే రాముడికి స్వస్తివచనం పలుకుతాడు. రామాయ భద్రంతే, రామా నీకు భద్రమగుగాక, స్వస్తి, హాయిగా పడుకో, నిద్రపో అన్నాడు. రాముడు పడుకున్నాడు, లక్ష్మణుడు పడుకున్నాడు. కానీ ఇటు దొల్లుతున్నారు, అటు దొల్లుతున్నారు. ఏం లక్ష్మణానికి నిద్ర పట్టట్లేదా అంటే పట్టట్లేదన్నయ్య అన్నాడు. అన్నయ్య ఆ గురువుగారి జీవితం, ఆ వంశం, అసలు ఆ రాజులు ఏమిటన్నయ్య, అసలు ఆ ఓర్పు ఏమిటన్నయ్య, ఆ పెళ్ళిళ్ళు ఏమిటన్నయ్య, ఆ నగరాలు నిర్మించడం ఏమిటి, అసలు అంతంత గొప్పవాళ్ళు ఏమిటి, ఆ తండ్రి ఆశీర్వచనం ఏమిటి, ఆ పుత్రకామేష్టి చేయడం ఏమిటి, తన తండ్రి గురించి, తాత గురించి, తన అక్క గురించి అంత ప్రేమగా మాట్లాడడం ఏమిటి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అలా మాట్లాడాలా అన్నయ్య. నాకు ఇవన్నీ వింటుంటే ఒక కుటుంబంలో పుట్టడం కాదన్నయ్య గొప్ప, తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడవలసి వస్తే ఒక వ్యక్తి ఎంత బాగా, ఎంత పవిత్రంగా, ఎంత గౌరవంగా మాట్లాడగలడో నాకు అర్థమైంది. అబ్బా ఏమి గురువు అన్నయ్య, నాకు ఆయన మాటలు చెవుల్లో రోగుతున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదన్నయ్య అంటే రాముడు అన్నాడు, నాకు అదేరా, ఆ విశ్వామిత్రుడే కళ్ళల్లో కనపడుతున్నాడు రా, ఏమి గురువురా, ఏమి మహానుభావుడురా, ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మనకి జీవితం నేర్పుతున్నాడు రా, ఎలా బ్రతకాలో, ఇలా మనం జీవించాలన్నమాట అని నిద్రపోలేదట. రామోపి సహ సౌమిత్రి కించిదాగత విస్మయ. ఆశ్చర్యంతో వాళ్ళు అలాగే పడుకున్నారు. కానీ ఇద్దరూ కళ్ళు తెరిచి, నోరు తెరిచి అలా చూస్తూ విశ్వామిత్రుడు చెప్పిన మాటలే వింటూ ఆలోచిస్తున్నారట. అంటే అంత బాగా చెప్పాడు, అంత బాగా ప్రవర్తించి చూపించాడు. ఆ తర్వాత రాముడు అంత గొప్పగా ప్రవర్తించడానికి, రామాయణంలో రాముడి శీల వైభవం అంత గొప్పగా ఉండడానికి కారణము విశ్వామిత్రుడే. అటువంటి గురువు అట్లా మాట్లాడాడు. సందర్భం వస్తే చాలు అంత గొప్పగా మాట్లాడతాడు. చెప్పి తదనంతరం మరునాడు బయలుదేరి గంగా నది వైపుకి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఆ గంగ దాటడానికి ఉపక్రమిస్తూ ఉంటే గురువుగారిని అడిగాడు రామచంద్రమూర్తి, హే బ్రహ్మన్, ఈ నది చాలా గొప్పదంటారు, ఈ నదీ తీరంలోనే ఎన్నో విషయాలు జరిగాయి అని అంటారు, అసలు ఈ గంగానది వైభవం ఏమిటి, ఈ గంగమ్మ ఇంత గొప్పదవడానికి, లోకంలో గంగమ్మ పేరు చెప్పేటప్పటికీ అందరూ పరవశించిపోవడానికి అసలు గంగమ్మ పేరెత్తితే చాలంటారు, గంగానది 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 అనచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించు నెవ్వడు భంగించున తండు ఘోర పాతక చేయమున్నంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. ఏమీ చెయ్యక్కర్లేదా, గంగానది 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 అని 3 మాటలు అంటే చాలు. అలా అన్నంత మాత్రం చేత గంగమ్మ పాపాలని భంజిస్తుందయా అంటాడు. అంత గొప్ప నది ఎలా అయింది గురువుగారి నది, నాకు మీ వంటి మహాపూజ్యులు తప్ప ఎవరు చెప్తారు గురువుగారు, దయచేసి నాకు చెప్పరా అని అడిగాడు. అలా అడగాలి కానీ ఆర్తితో ఎంత సంతోషమో, ఎంత బాగా మొదలు పెడతాడో, ఎంత గొప్పగా అన్వయం చేసి మాట్లాడతాడో. షణ్ముఖోత్పత్తిని చెప్పాడు. ఇప్పుడు అంటే గంగమ్మ వైభవాన్ని గంగావతరణంగా చెప్పాడు, షణ్ముఖుడు ఏర్పడడానికి కారణంగా చెప్పాడు. చెప్తూ ఆ షణ్ముఖోత్పత్తిని మాట్లాడుతున్నాడు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమి.
రామ, ఒకప్పుడు పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఒకప్పుడు ఏమిటి, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యుల వారు. ఆది కుటుంబం వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు, ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఉన్న దంపతులు. ఒకరికి తగిన వారొకరు, ఒకరి తపస్సుకు ఒకరు ఫలం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. అటువంటి ఆది దంపతులు ఒండరులు, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు, భక్తుల యొక్క కోర్కెలను తీర్చగలిగినటువంటి సమర్థులు, సులభులు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అంటాడు. మరి పరమేశ్వరుడు పార్వతీదేవిని మళ్ళీ వివాహం చేసుకోవడం ఏమిటి అంటే, ఒకప్పుడు సతీదేవిగా ప్రభవించింది దక్ష ప్రజాపతికి కుమార్తెగా. సతీదేవి నాకు కుమార్తెగా రావాలని తపస్సు చేశాడు కాబట్టి దక్ష ప్రజాపతి ఆ తల్లి ఆయనకు కుమార్తె దక్షుడికి కీర్తి తెచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. దాక్షాయణి అని పేరు పెట్టుకున్నది ఆమె ఆయనకు కుమార్తెగా వచ్చి దక్షుడి కీర్తిని ప్రకాశింపచేయడానికి. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థంగా మాట్లాడాలంటే ఏ ఇంట ఆడపిల్ల ఉన్నా ఆవిడ సాక్షాత్తు పరదేవతయే, అమ్మవారే. అందుకే కదూ నారాయణమూర్తిగా చూసి కన్యాదానం చేస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు హిమవంతుడికి హైమవతిగా వచ్చింది, భృగువికి భార్గవిగా లక్ష్మీదేవిగా వచ్చింది, ఆకాశరాజుకి పద్మావతీదేవిగా వచ్చింది, జనకుడికి సీతమ్మగా వచ్చింది, పర్వతరాజపుత్రి అయి పార్వతి అయింది, దక్ష ప్రజాపతికి కుమార్తె అయి దాక్షాయణి అయింది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె మహాపాతివ్రత్యము మాత్రము. ఆమె ఎప్పుడూ భగవంతుడికి మాత్రమే భార్య. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను మగవాణ్ణి అన్న భావంతో నిలబడితే అమ్మవారి కళ్ళల్లో రౌద్రరసం కనబడుతుందిట. నేను అమ్మ నీ బిడ్డనమ్మా అని నిలబడితే ఆవిడ సంతోషిస్తుందిట. అటువంటి తల్లి కనుక ఆ తల్లి దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. కానీ శివుడు నా అల్లుడని భ్రాంతిపడి దక్ష ప్రజాపతి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించిన కారణం చేత ఆమె దక్ష ప్రజాపతికి పాఠం చెప్పడం కోసం శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టి మళ్ళీ హిమవంతునికి కుమార్తెగా హైమవతిగా పర్వతరాజపుత్రిగా పార్వతిగా వచ్చింది. అటువంటి పార్వతీదేవిని మళ్ళీ పరమశివుడు పరిణయం చేసుకున్నాడు. పరిణయం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా కొన్ని వేల దివ్య సంవత్సరముల పాటు క్రీడిస్తున్నారు. పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపా దృష్ట్వాచ స్పృహయాదేవీం మైథునాయోపచక్రమే. వాళ్ళ యొక్క దివ్య క్రీడా విలాసం కొన్ని వేల దివ్య సంవత్సరములు అలా జరుగుతూనే ఉంది. ఈలోగా బ్రహ్మాది దేవతలందరూ కూడా కలుసుకున్నారు. కలుసుకుని వాళ్ళకొక ఆలోచన వచ్చింది. తతో దేవాః సముద్విగ్నాః పితాగమ పురోగమాః యదిహోత్పద్యతే భూతం కత్తత్ ప్రతిసహిష్యతే. పార్వతీ పరమేశ్వరుడే అంతటి తేజోమూర్తులు, ఆది దంపతులు. వాళ్ళిద్దరూ ఇన్ని వేల దివ్య సంవత్సరముల పాటు క్రీడించిన తరువాత ఒక మహద్భూతం, ఒకటి గొప్ప ప్రాణి కానీ ఉత్పన్నమైతే అసలు ఆ ప్రాణి ముందు నిలబడగలిగిన వారు ఎవరు ఉంటారు? ఆ తేజస్సుని ఎవరు తట్టుకోగలరు? కాబట్టి మనందరం వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం. శివ, మీ తేజస్సుని పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు, మీ తేజస్సు మీ యందే నిలుపుకొని తపస్సు చెయ్యండి అని ప్రార్థన చేద్దామని వాళ్ళందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. మీరు తొందరపడిపోకండి. ఏమిటండి బ్రహ్మాది దేవతలకి కూడా ఇలాంటి ఆలోచనలు ఏమిటి, ఇలాంటి కోరికలు ఏమిటి, ఇలాంటి ప్రార్థనలు ఏమిటి అని. అది అలా ఎందుకు జరుగుతుందో నేను మీకు చెప్తాను. చెప్పే వరకు కొంచెం ఓర్పు పట్టండి. క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాహ. ఓర్పు గొప్పది కదా, అందుకని ఓర్పు పట్టండి. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి.
దేవతలందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రణిపాతం చేశారు. ప్రణిపాతం అంటే నేల మీద స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోవడం, అలా పడిపోతే ప్రణిపాతం చేశారంటారు. ఒక్కసారి ఆయన ముందు ఒక కర్ర పడిపోయినట్టుగా పడిపోయి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, అయ్యా మీరు మా నమస్కారమును స్వీకరించండి అన్నారు. ముందు నమస్కారాన్ని స్వీకరించాలి కదా, స్వీకరించడానికి వీలుగా ఉన్నప్పుడు అటువంటి నమస్కారాలు చేయాలి. అంతేకాని ఆయన ఏదో హడావిల్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోయి సాష్టాంగాలు చేయడం, ప్రణిపాతాలు చేయడం, ప్రవర చెప్పడం అటువంటివి చేయకూడదు. ప్రవర చెప్పాలి అంటే గురువుగారు సావధానంగా ఉన్నారు, ప్రవర వింటారు అన్నప్పుడే ప్రవర చెప్పాలి. సాష్టాంగ నమస్కారానికి కూడా నియమం ఉంది. సాష్టాంగ నమస్కారం కానీ ప్రణిపాతం కానీ చేసినప్పుడు మన పాదాలు మళ్ళీ వెనక దేవతాలయాలు ఉంటే దేవతాలయాలు, గోవులు, అగ్నిహోత్రము, పెద్దలు, గురువులు ఇటువంటి వాళ్ళ వైపుకి ఉండే అవకాశం ఉంది అనుకుంటే సాష్టాంగం చెయ్యరు. పాదములు అటువైపుకి వెళ్ళకూడదని. స్త్రీలైతే పంచాంగ నమస్కారమే. అసలు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళని ఏదో చిన్నబుచ్చాలని కాదు. అసలు ఈ సృష్టి అంతా కూడా ఏర్పడాలి అంటే స్త్రీ శరీరంలో ఉన్నటువంటి కింది భాగం నుంచి బయటికి వస్తోంది. వచ్చినటువంటి సమస్త ప్రాణులు పోషింపబడడం స్త్రీ శరీరంలో పైభాగము చేత పోషింపబడుతున్నాయి. అసలు ఈ లోకం వస్తోందంటే స్త్రీ నుండి, పోషింపబడుతోందంటే స్త్రీ వలన. అటువంటి క్రింది భాగం పైభాగం భూమికి తగలక్కర్లేదు. ఒక గౌరవ సూచకంగా వాళ్ళు మోచేతుల మీద వంగి నాకు నమస్కారం చేస్తే చాలన్నాడు భగవంతుడు. అందుకని స్త్రీలకి పంచాంగ నమస్కారం విధింపబడింది తప్ప సాష్టాంగ నమస్కారం విధింపబడలేదు. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు ప్రణిపాతం చేసి, శివ మా నమస్కారాన్ని మీరు స్వీకరించండి అన్నారు. స్వీకరించానన్నాడు శివుడు. నమస్కారానికి ఒక చాలా గొప్ప విశేషం ఉంటుంది. భూమి మీద దండం పెట్టారంటారు. భూమి మీద ఎందుకు పడిపోతారంటే సావధానంగా ఉన్నారు గురువుగారు అన్నప్పుడు ఎందుకు పడిపోతారంటే ఇంతకన్నా పడిపోవడానికి అవకాశం ఇక లేదు. ఇంకెక్కడ పడిపోను? ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయి ఉన్నాను నేను. మీరు నిలబడి ఉన్నారు, కూర్చుని ఉన్నారు. మీరు నన్ను ఉద్ధరించాలి. నన్ను ఉద్ధరించాలంటే మీరు వంగి నా భుజాలు పట్టుకుని పైకెత్తాలి. మీకేం అవసరం, వంగవలసిన అవసరం అంటే నా కోసం ఎందుకు వంగాలి? నేను పడిపోయాను కాబట్టి. పడిపోయిన వాడిని ఉద్ధరించడానికి మీరు కారుణ్యమూర్తి, మీరు దయాశీలురు కాబట్టి మీరు నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి ప్రణిపాతం కానీ సాష్టాంగం కానీ చేస్తారు. నమస్కారం చేశారు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ బుర్రలో ఎన్నో అక్కర్లేని ఆలోచనలు వచ్చాయి. ఆ వచ్చిన ఆలోచనలన్నీ ఈ చేతులతో చేసేసాను. ఎన్ని పాపకర్మలు చేసేసాను. ఇన్ని ఆలోచనలు మళ్ళీ వస్తూనే ఉన్నాయి, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. ఈ బుద్ధి మీ బోధ చేత మార్చి ఈ తలలో మంచి ఆలోచనలు వచ్చి ఈ చేతుల చేత మంచి కర్మలు చేయించగలిగిన సమర్థులు మీరొక్కరే. మీ వాక్కులు అగ్నిహోత్రం, నా అజ్ఞానాన్ని దహిస్తాయి. నన్ను ఉద్ధరించండి, నా చేత మంచి పనులు చేయించండి అని చెప్పడానికి రెండు చేతులు కలిపి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతమునకు మనసుతో కలిపి బుద్ధిని అహంకారాన్ని వాళ్ళ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నానని చెప్పడానికి తల తాటించి నమస్కారం చేస్తారు. నమస్కార వైభవము అని నమస్కారం చేశారు అంటే అంత గొప్పది. భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే మనకు అవసరాలు ఉంటే అడగచ్చు. ఎందుకనంటే ఆయనే చెప్పాడు, అసలు నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తి కలిగిన వాళ్ళు జిజ్ఞాసువులు, అట్లాగే ఆపదలో ఉన్నవాళ్ళు, జ్ఞానము కావాలనుకున్నవా జ్ఞాని కూడా నా దగ్గరికి వస్తాడు. 4 రకాల వాళ్ళు ఆయనకి నమస్కారం చెయ్యొచ్చు, దోషమేం లేదు. కానీ ఒక్క తల్లిదండ్రులకి నమస్కారం చేసినప్పుడు మాత్రం ఏమీ అడగవద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు అడగవద్దని చెప్పిందంటే అసలు నువ్వు తల్లిదండ్రుల కన్నా వేరుగా ఉన్నానని ఎట్లా అనుకుంటున్నావు? ఆ భావన రాకూడదండి. అందున మళ్ళీ తల్లిదండ్రుల్లో తల్లిది ఉత్కృష్ట స్థానం. ఇప్పుడు ఒకరి శరీరంలో కురుపు పుట్టిందనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి ఆ కురుపుని తొలగించి ఒక గాజు బీకర్లో పెట్టి తీసుకొచ్చి ఇది మీ అమ్మగారి కడుపులోంచి మేము బయటికి తీసేసినటువంటి కురుపు అని చూపించాడు అనుకోండి,
అబ్బా ఇది మా అమ్మగారి శరీరంలో అంతర్భాగం, దీన్ని బయటికి తీసేసినా ఇది మా అమ్మ శరీరంలోంచి వచ్చింది, అంతకన్నా భిన్నం కాకుండా పోదు, ఆవిడ శరీరంలో అంతర్భాగం. అప్పుడు అమ్మ కడుపులోంచి వచ్చిన కొడుకు కానీ కూతురు కానీ అమ్మ కన్నా వేరు కాదు, అమ్మలో అంతర్భాగం. నాభీబంధం తెగిపోతుందేమో, పుట్టిన తర్వాత బొడ్డు కోసేస్తారేమో, హృదయబంధం మాత్రం తెగదు. అమ్మ అమ్మే. అటువంటి అమ్మ యొక్క రుణం తీరదు. తండ్రి రుణం ఇంకా ఒక యజ్ఞం ఉంది, అది చేస్తే తండ్రి రుణం తీరుతుంది, పితృ రుణం. అసలు తల్లి రుణం తీరడం అన్న మాట లోకంలో లేదు. అందుకని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడు నువ్వు ఏదీ అడగవద్దు. ఎందుకనంటే అవసరమైతే వాళ్ళు తమ శరీరాల్ని కూడా ఇచ్చేసి నువ్వు బాగుండాలని కోరుకుంటారు. తల్లి ఒక్కతే ఈ దేశంలో ఒక ఆశీర్వచనం చేస్తుంది, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బ్రతకరా అంటుంది. అలా అనగలిగిన అమ్మని నువ్వు అడగడం ఎంత అన్యాయం. అందుకని అమ్మని అడగవద్దు. నాన్నగారు సాక్షాత్ శివుడు, త్యాగమూర్తి. ఆయన కలలో కూడా కోరుకునేది ఏంటంటే నేను నా కొడుకు చేతిలో ఓడిపోవాలి. పుత్రాదిచ్చేత్ పరాజయం, పరమశివుడు అంతటి వాడు కోరుకున్నాడు. నాకన్నా నా కొడుకు ఒక మెట్టు పైన నిలబడాలి. నేను ఏది సాధించానో అంతకన్నా ఎక్కువ సాధించి, నాన్నగారు చూశారా ఇంత పైకి ఎదిగాను అని నాకు నమస్కారం చేస్తే నా కొడుకు నాకన్నా పైకి ఎక్కాడని నేను సంతోషించి వాడి చేతిలో ఓటమిని సన్మానంగా స్వీకరిస్తానంటాడు తండ్రి. అటువంటి తండ్రిని తల్లిని నువ్వేం అడుగుతావు? అడగవద్దంది. కాబట్టి భగవంతుడికి నమస్కారం చేసి అడగడం కాదు, నమస్కారం స్వీకరించమని ముందు అడగాలి. రామాయణం మనకి నేర్పుతుంది సంస్కారం. మనం ఏదైనా ఇచ్చామనుకోండి, వారు స్వీకరించాలి కదా. నాకేం వద్దులే బాబు అంటే ఏం తీసుకుంటారు? ముందు మనం ఎంత ప్రేమతో వారిని స్వీకరించమని అడుగుతున్నాం, ఎందుకు ఇస్తున్నాం అన్నది మన ప్రేమ భావన వ్యక్తం చెయ్యాలి. అది వాళ్ళు చేసిన గొప్పతనం. అందుకని దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. మా నమస్కారం స్వీకరించండి, మాకు అనుగ్రహం చేయండి. ఏం చేయాలి? నలోకా ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర త్రైలోక్య హితకామార్థం తేజస్తేజసి ధారయ. శివ, మీరు పార్వతీదేవితో కలిసి కొన్ని వేల దివ్య సంవత్సరములు క్రీడిస్తున్నారు. దాని వలన ఒక మహద్భూతము కానీ ఏర్పడితే మేము తట్టుకోలేము. అందుకని మీరు మీ తేజస్సుని మీ అందే నిలబెట్టండి. మీ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా చూడండి. మీరిద్దరూ కలిసి వేదములు ఏ మార్గం చెప్పాయో అట్లా బ్రాహ్మేణ తపసాయుక్తో వేదములు చెప్పిన రీతిలో తపస్సు చేస్తూ సంతోషాన్ని పొందండి. త్రైలోక్య హితకామార్థం. ఎందుకట్లా చేయాలి అంటే 3 లోకముల యొక్క హితం కోసం తేజసి ధారయ, మీ తేజస్సుని తేజస్సు ఎందే నిలబెట్టండి అని వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే, అందుకని ఆయనని శివుడు అన్నారు. వేదం ఆయన గురించి పంచబ్రహ్మ మంత్రములని చెప్తుంది. అందులో ఒక మాట ఉంటుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటుంది. సదాశివుడు, సదా విష్ణు సదా బ్రహ్మ అన్న మాటలు వాడరు, సదాశివ అంటారు. ఎందుకనంటే ఇంత దారుణంగా అడిగినా కూడా మీరు క్షేమంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీకేం కావాలో అదే చేస్తానని అనగలిగిన వాడెవరో ఆయన సదాశివుడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి, మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. అయితే యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమం ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాహ. నా యందు కదిలిపోయిన తేజస్సు ఉంది. కదిలిపోయిన తేజస్సుని ఎవరు పట్టుకుంటారు మరి? అది చాలా చాలా ప్రకాశవంతమైనది, మహాత్మ్యము కలిగినది, శక్తివంతమైనది. దానిని పట్టగలిగిన వారెవరు అని అడిగాడు. యత్తేజ క్షుభితం ఏతత్తద్ధరా ధారయిష్యతి. లోకంలో దేన్నైనా పట్టగలగడం, దేన్నైనా భరించగలగడం అంటే వెంటనే గుర్తొచ్చేది ఎవరంటే భూమి. ఎందుకంటే ఆవిడ
సంతోషాన్ని తిరస్కారాన్ని రెండింటినీ అంత ఓర్పుతో పిల్లలు అని పట్టేస్తుంది. మలమూత్రములు విసర్జించినా పడుతుంది, ఉమ్మి వేసినా పడుతుంది, ఆఖరికి పాదంతో తొక్కినా పడుతుంది. చిట్ట చివరికి ఇల్లు కట్టుకుందామని ఆమె గుండెల మీద గుణపంతో తవ్వి కన్నం పెట్టినా ఊరుకుంటుంది. పంటలు పండాలని నాగలితో రాపాడించినా ఊరుకుంటుంది. ఇన్ని తప్పులు ఓరుస్తుంది. చిట్ట చివర ఊపిరి ఆగిపోయిన తర్వాత అందరూ బయట పడుకోబెట్టేస్తే బిడ్డ అని పిలిచి తనలోనే కలుపుకుంటుంది. అంత ఓర్పు పట్టగలిగినది, అంత భరించగలిగినది భూమి. కాబట్టి వాళ్ళు ఉత్తర క్షణంలో దేవతలందరూ అన్నారు, ఏ తేజ క్షుభితం ఏ తత్తద్ధరా ధరయిష్యతి. భూమి పడుతుందా తేజస్సును అన్నారు. వెంటనే పరమశివుడు తన తేజస్సుని భూమి మీదకి స్ఖలనం చేశాడు. తతో దేవాః పునరిదం ఊచశ్చాదహుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయుసమన్వితః. ఆ తేజస్సు భూమి అంతా పరివ్యాప్తమై కొండలు, పర్వతములు, నదులు, సముద్రములు అంతటా కూడా నూనె చుక్క నీళ్లల్లో పడితే ఎలా విస్తరిస్తుందో అలా విస్తరించింది. భూమి పట్టుకోలేకపోయింది శివతేజస్సుని. పట్టుకోలేక గజగజలాడిపోయి ఈ తేజస్సు చాలా భయంకరమైనటువంటి తీవ్రతతో ఉంది, దేనిని నేను పట్టలేను, విడిచిపెట్టేస్తున్నానని. శివతేజస్సు నిరర్ధకం కాకూడదని దేవతలందరూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించారు. నువ్వు వేడే కాబట్టి వాయువుతో కలిసి శివతేజస్సుని ఓ అగ్నిహోత్రుడా నీ యందు భద్రము చేయి అన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు తీసుకున్నాడు. బహుశः ఇంత పవిత్రమైన సభలో నేను అలా అనాలని కాదు, కానీ మొట్టమొదటి స్పెరం బ్యాంక్ ఏమో అగ్నిహోత్రుడు సృష్టిలో. ఆయన శివతేజస్సుని తన యందు నిక్షిప్తం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పార్వతీదేవి వచ్చింది. లోకంలో మర్యాద అనేటటువంటిది ఇంటి పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పుతారు. పరమశివుడు అంత ఉదారంగా వరాన్నిచ్చి ఊరుకుని ఉండవచ్చుగాక, కానీ ఇది లోకంలో అలవాటైతే అటువంటి అలవాటు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ప్రవేశించి అడగకూడని వరాలు అడగడం అన్నది చాలా దారుణమైన విషయం. వేరొక్కసారి ఇటువంటి సందర్భం ఏర్పడడం కానీ, ఇటువంటి మాటలు రావడం కానీ జరగకుండా కట్టడి చెయ్యాలనుకుంది పార్వతీదేవి. అందుకని ఆ తల్లి ఆగ్రహించినట్టుగా ప్రవర్తించి యస్మాన్ నివారితా చైవ సంహతి పుత్రకామ్యయ అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యత. లోకంలో ఏ భార్యాభర్తలైనా కోరుకునేది సంతానాన్ని కోరుకుంటారు. అసలు వివాహం చేసుకోవడానికి సంకల్పం ఏమిటి అంటే ధర్మ ప్రజా, నాకు ధార్మికమైన సంతానము కలగడం కొరకు ఈమెని పత్నిగా స్వీకరిస్తున్నాను అని సంకల్పం చెప్తాడు. అటువంటిది సంతానం మీరు కనవద్దు అని అడ్డు రావడానికి మీరెవరు? మీరు అసలు అలా అడ్డు రాకూడదు. మీరు అటువంటి వరాలు అడగకూడదు. మీరు ఇటువంటి వరాలు అడిగారు కాబట్టి ఇక పైన మీ భార్యల యందు మీకు సంతానము కలగకుండుగాక. అందుకని దేవతలు 33 కోట్ల మందే ఎప్పటికీ, ఇక ఆ సంఖ్య పెరగలేదు. కారణం ఇక దేవతలకి సంతానం కలగదు కాబట్టి తస్మాన్నోత్పాదయిష్యధ. భూమి వంక చూసింది. పరమశివుడి యొక్క తేజస్సుని నేను పడతానని ముందుకొచ్చి స్వీకరించావే, ఎంత దారుణమైన విషయం. నా భర్త తేజస్సుని స్వీకరించి భరించడానికి నువ్వెవరు? అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసై నచపుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. భూమిని శపించింది. ఓ భూదేవి, నువ్వు నా భర్త తేజస్సుని పట్టడానికి ఒప్పుకున్నావు దేవతలు ప్రతిపాదిస్తే, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. బహుభార్య భవిష్యసి, ఏకకాలమునందు అనేక మంది భర్తలకు నీవు భార్య వగుదువుగాక. ఎందుకనంటే భూమిని అనేక మంది పరిపాలన చేస్తారు. భూమి ఒక్కటే, కానీ కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్ల అంగా మగధ వత్స మత్స్య చేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర అశ్వక, ఇట్లా ఎన్నో రాజ్యాలు. ఇన్ని రాజ్యాలకి రాజులు ఉంటారు. ఇంతమంది రాజుల్ని భూమిపతులని అంటారు. భూపతి అంటారు. అప్పుడు ఒక్క భూమికి ఎంతమంది పతులయ్యారు? అందుకని భూదేవికి పార్వతీదేవి ఇచ్చిన శాపం. కాబట్టి అవనే నైకరూపాత్వం బహుభార్యా భవిష్యసి
నువ్వు అంతటా ఒక్కలా ఉండవు, అనేక రూపాలు పొందుతావు. అందుకే పీఠభూములు, చౌడు నేలలు, ఎడారులు, మైదానాలు, ఇన్ని భూముల కింద భూమి మారింది. నచపుత్ర కృతాం ప్రీతిం మక్రోధ కలుషీకృత. లోకంలో ఏ తల్లైనా కోరుకునేది ఏమిటంటే బిడ్డల వలన తాను సంతోషాన్ని పొందాలి. బిడ్డల వలన తాను సంతోషం పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి? మీరు నా మెడలో తాళి కట్టి పాణిగ్రహణం చేసినందుకు మీరు పెద్దవారైపోయిన తర్వాత భుజం మీద చెయ్యేసుకుని నడవడానికి ఇదిగో మీకు కొడుకుని కనిచ్చాను, మీకు ఉత్తరాధికారినిచ్చాను. మీరు మీ కొడుకుని చూసుకొని ఆత్మావై పుత్రనామాసి, మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందిట భార్య. అందుకని కొడుకుల వలన ప్రీతి పొందాలి తల్లి. అది లోకంలో ప్రతి తల్లికి ఉంటుంది, ఒక్క నీకు తప్ప అంది. ఎందుకని? భూమికి భూపతి ఉంటాడు రాజు, ఆయనకు ఒక కొడుకు పుడతాడు యువరాజు. అప్పుడు భూదేవికి ఆయన ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కానీ ఆ భూపతి మరణించిన తర్వాత పిల్లవాడేమవుతాడు? భూపతి అవుతాడు. కొడుకు పతి స్థానంలోకి వస్తున్నాడు. అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఎక్కడుంటుంది? కొడుకు వలన సంతోషాన్ని పొందకుండా కొడుకు పతిస్థానంలోకి రావడం అన్నది నీ ఒక్కదాని విషయంలోనే అన్వయం అవుతుంది. అందుకని మక్రోధ కలుషీకృత నచపుత్ర కృతాం ప్రీతిం, పుత్రుల వలన నీవు సంతోషమును పొందకుండెదవుగాక. ప్రాప్యసిత్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. నాకు బిడ్డలు కాకుండా నా భర్త తేజస్సు నువ్వు భరించావు కాబట్టి ఇది లోక విరుద్ధమైన విషయం కాబట్టి, అటువంటి కోరిక పుట్టకూడదు కాబట్టి, అంగీకరించకూడదు కాబట్టి, అది కీర్తికారకం కాకూడదు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా సంస్కారము, నాగరికత, సంస్కృతి అన్నదానికి ఏ హద్దులు ఉండాలో ఆ హద్దులు దాటితే ఎంత ప్రమాదమో ఇక జరగకూడదని పార్వతీదేవి అంత తీవ్ర శాపాన్ని ఇచ్చింది. అక్కడుంది ఈ దేశ సంస్కృతి అంతా. కాబట్టి ఇది విన్నాడు శివుడు. ఆయన ఇప్పుడు ప్రశాంత చిత్తుడు. తాన్ సర్వాన్ వ్రీళితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం. పరమశివుడు పార్వతీదేవిని తీసుకొని పశ్చిమ దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకి ఉత్తరాన ఉన్నటువంటి ఒక పెద్ద శిఖరం మీద కూర్చుని తపస్సు ప్రారంభం చేశాడు. ఈలోగా కొంతకాలం అయిపోయింది. దేవతలందరూ వ్రీళితాన్ సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు. ఈలోగా తారకాసురుడు బయలుదేరాడు. ఆయన ఒక పెద్ద రాక్షసుడు. ఆయన తనకున్న వరం చేత దేవతల్ని, ఋషుల్ని అందరినీ రావణాసురుడు ఎలా బాధ పెట్టాడో అలా బాధ పెట్టాడు. రాక్షసులు చాలా తెలివితేటలుగా ప్రవర్తించామని అనుకుంటూ ఉంటారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఒక వరం అడిగాడు. నాకు పార్వతీ పరమేశ్వరుల వలన సంతానము కలిగినప్పుడు, అంటే వారికి సంతానము కలిగినప్పుడు నాకు మృత్యువు కలగాలి. నాకు మృత్యువు కలగడం అన్న మాట ఎప్పుడు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైతే. అందుకని కుమార అని పిలుస్తారు. కుమారుడు కలిగితే ఆయన చేతిలో నేను మరణిస్తాను, లేకపోతే బ్రహ్మ సృష్టిలోని వారి వలన నాకు మరణము లేకుండుగాక. తపస్సు చేసిన తర్వాత దేవతలకుండే కర్తవ్యం దేవతలకు ఉంటుంది కాబట్టి తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మ సృష్టిలో వాళ్ళు ఎవ్వరూ ఆయన్ని ఏమీ చేయలేరు. మళ్ళీ సృష్టి అంటూ జరిగి ఆయనని చంపాలంటే పార్వతీ పరమేశ్వరులకు పుత్రులు కలగాలి. పార్వతీ పరమేశ్వరులకు పుత్రులు కలగకూడదని దేవతలు ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి తారకాసురుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మీకు కొడుకు పుట్టాలి, సేనాపతి అవ్వాలి, తారకాసుర సంహారం చెయ్యాలి, అందుకని మీరు పుత్రుడిని ప్రసాదించండి అని అడగేంత ధైర్యం ఎవరికి ఉంది? ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడమే, పరమశివుడి దగ్గరికి వెళ్ళడమే. అందుకని వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఇంకా తారకాసురుడికి ఎదురు లేదు, ఆయన విజృంభించి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి మార్గం ఏమిటి? ఎట్లా కలుగుతాడు సేనాపతి? అందుకని వాళ్ళందరూ కలిపి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక అనుమానం వస్తుంది. అసలు ఈ దేవతలు ఎందుకండి వెళ్ళి అడిగారు పార్వతీ పరమేశ్వరుల్ని? అసలు అలా అడగకపోతే ఏ గొడవ లేదు కదా, ఇన్ని శాపాలు లేవు, ఏమీ లేవు, ఇదేమో ఆలోచన, అసలు వెళ్ళడం ఏమిటి, అడగడం ఏమిటి, ఎందుకు వచ్చేది? ఒక మహద్భూతం పుట్టిందనుకోండి, దాని సంగతి పార్వతీ పరమేశ్వరులు చూడరా? వాళ్ళు కట్టడి చేయరా? వాళ్ళకి లోకానుగ్రహం తెలీదా? వీళ్ళు వెళ్ళి అడగాల?
వీళ్ళు ఎందుకు అడిగారు అని. అయితే ఏదైనా జరిగితే దాని వెనక ఏదో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. నేను రామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని త్రిపురా రహస్యము, శివమహాపురాణము మొదలైన వాటితో కలిపి మీకు చెప్తే తప్ప ఇది సమగ్రతని సంతరించుకోదు. అందుకని నేను త్రిపురా రహస్యాన్ని కూడా కలిపి సంక్షిప్తంగా మీకు ప్రతిపాదించడానికి ప్రయత్నం చేస్తాను. సనత్కుమారుల వారని బ్రహ్మమానసపుత్రుడు. ఆయన ఎప్పుడూ చిన్నపిల్లవాడిగానే ఉంటాడు. అంటే అంతటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారుల వారు ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ ఆనందమే, బ్రహ్మము తప్ప అసలు రెండవ వస్తువు ఆయనకు ఉండదు, అంతటా బ్రహ్మమే. అట్లా రమించేటటువంటి ఆయనకి ఒకరోజు అకస్మాత్తుగా ఒక కల వచ్చింది. ఆ కలలో తాను దేవసేనాపతి అయి రాక్షసుల్ని సంహరిస్తున్నట్టు కల వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు. నేను దేవసేనాపతి ఏమిటి, రాక్షసుల్ని సంహరించడం ఏమిటి, రాక్షస సంహారం చేయడం అనేది దేవతలు చేసే పని, పైగా సంహార ప్రక్రియ అన్నది రజోగుణంతో కూడుకున్నది. ఇవన్నీ నాకు కలగా ఎందుకు వచ్చాయి, అసలు నాకు అటువంటి భావం ఎందుకు వచ్చింది నిద్రలో మాత్రం, నేను బ్రహ్మముగానే ఉంటానే ఎప్పుడు అని అనుమానం వచ్చి తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మని అడిగారు, నాకు తండ్రి ఇటువంటి కళ ఎందుకు వచ్చిందని. అడిగితే ఆయన అన్నారు, వాసనాబలం అన్నది ఎంతటి వాడిని విడిచిపెట్టదు. నీకు ఒక్క వాసన ఉండిపోయింది. వాసన అంటే ఏదో మల్లెపువ్వు వాసన, జాజి పువ్వు వాసన అని కాదు. గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క అనుభవాలు కొన్ని ఉండిపోయి ఈ జన్మలో కూడా వెంట వస్తాయి. వాటిని వాసనలు వెంట తరువుకొచ్చాయి అంటారు, వాసనాబలం అంటారు. నువ్వు గత జన్మలో వేదం బాగా చదువుకున్నావు. ఆ వేదం చదివేటప్పుడు దేవదానవ యుద్ధం గురించి ప్రస్తావన వస్తుండేది. నీకు ఒక రోజున ఒక తీవ్రమైన కోరిక కలిగింది. అసలు ఈ దానవులు మళ్ళీ మళ్ళీ తలెత్తకుండా నేను దేవసేనాపతినై శాశ్వతంగా ఈ రాక్షసుల్ని మట్టు పెట్టేస్తే అని ఒక ఆలోచన చేశావు. అది ఎక్కడో అంతర్లీనంగా గుప్తంగా చిన్న నిప్పురవ్వలా ఉండిపోయింది. తర్వాత గొప్ప సాధన చేసి జ్ఞానమును పొంది బ్రహ్మజ్ఞానివై ఈ జన్మలో బ్రహ్మమానసపుత్రుడు అయ్యావు. కానీ గత జన్మ వాసనలలోంచి ఆ చిన్న నిప్పురవ్వలాంటి నేను దేవసేనాపతిని కావాలన్న ఆలోచన వాసనాబలంగా వచ్చేసింది. అది అవకాశం చూసుకొని నీకు స్వప్న రూపాన్ని పొందింది అని చెప్పారు. చెప్పిన తర్వాత సనత్కుమారుల వారు వెళ్ళిపోయారు. కానీ లోకానికంతటికీ తండ్రి పరమశివుడికి ఒక దిగులు పట్టుకుంది. ఇంతటి బ్రహ్మజ్ఞానికి ఒక చిన్న వాసనాబలం మిగిలిపోయింది, అది కూడా నిశ్శేషమైపోవాలి, తొలగిపోవాలి. కాబట్టి ఈయన్ని దేవసేనాపతిని చేసేయాలి. ఒకసారి చేసేస్తే ఇంకా ఈయనకి ఈ వాసన ఉండదు. అందుకని సనత్కుమారుల వారి ఆశ్రమానికి ఒక ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరులే వచ్చారు. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసహృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఆ ప్రదోష వేళలో వృషభవాహనారూఢుడై వస్తాడైన. వచ్చి సనత్కుమారుల వారి ఆశ్రమంలో దిగారు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి ఇన్ని ఉండవు. ఆయన ఏదో తన కార్యంలో తానున్నారు. నించున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆయనకి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు, నేను సనత్కుమారుణ్ణి ఇన్నుండవు. ఉన్నదంతా ఒక్కటే, బ్రహ్మమే శివుడు, బ్రహ్మమే పార్వతి, బ్రహ్మమే నేను, బ్రహ్మము కానిది లేదు. అందుకని ఆయన రెండవదిగా దేన్ని చూడరు. అందుకని ఆయన ఉపేక్షించారు. పరమశివుడు అన్నాడు, మేము పార్వతీ పరమేశ్వరులం, ఆది దంపతులం, నీ ఆశ్రమానికి వచ్చాం, నువ్వు లేవలేదు, నిలబడలేదు, నమస్కరించలేదు, ఆసనం ఇవ్వలేదు, అర్ఘ్యం ఇవ్వలేదు, పాద్యం ఇవ్వలేదు, నిన్ను శపిస్తానన్నాడు. అంటే సనత్కుమారుల వారు అన్నారు, నాకు శాపము అనుగ్రహము ఇటువంటి మాటలు నాకు తెలియవు. శపిస్తే బాధ కలుగుతుందా? నాకు ఆ బాధ సుఖము ఇట్లా రెండేసి మాటలు నాకు తెలియవు. నాకు తెలిసున్నది ఎప్పుడూ ఒక్కటే, ఆ ఒకటి ఎందే నేను రమిస్తూ ఉంటాను. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు గీతాచార్యుడు. ద్వంద్వాతీతుడైన ఆయనకి రెండన్న మాట అన్వయం కాదు.
అందుకని శపిస్తానంటావా, దానివల్ల నీకు సంతోషం కలుగుతుందనుకుంటే శపించు. నాకు అసలు నువ్వు నేను ఈ భావాలు నాకేం లేవు. బ్రహ్మజ్ఞానం అందరికీ అలవడడం అంత తేలిక కాదు. బ్రహ్మజ్ఞానం గురించి విన్నా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. అందుకని మీ ఇష్టం అన్నాడు.